ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. The Lord is nigh unto them that are of a broken heart, and saveth such as be of a contrite spirit. దేవుడు ఎవరికి సమీపంగా ఉండేవాడు అంటే విరిగిన మనస్సు గల వారికి ఆయన ఆసన్నుడు, అంటే సమీపంగా ఉండేవాడు అని. విరిగిన నలిగిన మనస్సే ఆయనకు ఇష్టమైన బలి. ఈ లోకంలో ఎంతో విలువైన గొప్పవైన కానుకలు బహుమతులు ఉండవచ్చు, కానీ మన దేవునికి ఇష్టమైన కానుక నీ నుండి నా నుండి ఒక్క విరిగి నలిగిన హృదయమే. నీవు ఏమి ఇచ్చినా ఆయన రుణమును మనము తీర్చలేము. నీ ఇంట నుండి కోడెను గాని, నీ మంద నుండి పొట్టేలును గాని, నీ జ్యేష్ఠపుత్రుని గాని అడుగుటలేదు. ఎందుకంటే సమస్తమును ఆయన కలుగ చేస్తేనే కలిగినవి, అవి అన్నీ ఆయనవే. లోకము దాని పరిపూర్ణతయు నావే అని సెలవిచ్చిన దేవునికి నీవు నేను ఏమి ఇవ్వగలము? నీవు కేవలం ఆయన మాటను వినాలి, ఆయన ఆజ్ఞలలో నడవాలి. అబ్రహాము తన జ్యేష్ఠ కుమారుడు ఏకైక కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించటానికి వెనుక తీయలేదు. దేవుని మాటకు లోబడినవాడు అబ్రహాము. అందుచేత దేవుడు అబ్రహాము యొక్క విరిగి నలిగిన మనస్సునే లక్ష్యముంచాడు. మన దేవుడు బలులను దహన బలులను కోరేవాడు కాదు. ఎంతో విలువైన అత్తరు బుడ్డిని పగులకొట్టి దేవుని పాదాలకు పూసిన మగ్దలేని మరియ యొక్క విరిగి నలిగిన మనస్సును దేవుడు లక్ష్యపెట్టాడు. కానీ అక్కడ ఉన్న శిష్యులు ఆ అత్తరు బుడ్డి యొక్క విలువను మాత్రమే చూశారు. మన దేవుడు కానుకలను లక్ష్యపెట్టేవాడు కాదు. నీవు దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నీవు ఒక్క చిన్న పని ఆయన కొరకు చేసినా ఆయన నీ పట్ల ఎంతో సంతోషించే దేవుడు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ మీ సహోదరి. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే వాగ్దానాన్ని విన్నారో నాయన, వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. ఎవరైతే దేవా విరిగిన హృదయమును కలిగి ఉంటారో వారికి సమీపంగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు, నలిగిన మనసు గల వారిని రక్షించే దేవుడని సెలవిచ్చిన దేవుడు తండ్రి ప్రభా. మేము విరిగి నలిగిన మనసుతో నేను ఆరాధించి సేవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచండి దేవా. ఎవరైతే ప్రార్థన అవసరతలను కోరారో వారి అవసరతలను తీర్చండి. రోగులను స్వస్థపరచండి తండ్రి. వారి అవసరతలను అక్రతలను తీర్చండి. నిరుద్యోగులకు ఉద్యోగాలను దయచేయండి. నీలో నాయన దినదినము ఫలించే కృపను మా అందరికీ దయచేస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.